హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. మనం వీడియోలోకి వెళితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్లోనే ఎలా ఆడిందో మనం చూసాం. అంత పెద్ద స్కోర్ రావడానికి కారణం తమ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్లేయింగ్ 11తో ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ ఈ ప్లేయింగ్ 11 ఎంత స్ట్రాంగ్ ఉందో అంత మంచి బెంచ్ స్ట్రెంత్ లేదు. దీంతో తమ ప్లేయింగ్ 11లో కీ ప్లేయర్స్కి ఇంజురీ అయితే రీప్లేస్మెంట్ చాలా కష్టంగా కనిపిస్తుంది. తమ ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే ఫీల్డింగ్లో చాలా ఇంజురీస్ అయినట్లు మనకు తెలుస్తుంది. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అవన్నీ చాలా మైనర్ ఇంజురీస్. ముందుగా నితీష్ కుమార్ రెడ్డి గురించి చూద్దాం. నిన్న మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ చేస్తూ ఒక బౌండరీని ఆపనీయకపోతే ఆ బౌండరీని ఆపే ప్రయత్నంలో తన లెఫ్ట్ హ్యాండ్కి గాయం కావడం చూశాం. కానీ అంత పెద్ద ఇంజురీ కాదని నమ్ముతూ తమ డాక్టర్స్ అప్డేట్ ఇచ్చారు. అండ్ సెకండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్. తన ఎలాంటి బ్యాటింగ్ ఆడాడో మనందరం చూసాం. ఇషాన్ కిషన్ బౌండరీ ఆపే ప్రయత్నంలో తనని భూమికి చాలా గట్టిగా తగిలింది. దాంతో చాలాసేపు తన ఫీల్డింగ్లో లేడు. చాలా బాధపడడం మనందరము చూసినాడు. తన ఇంజురీ అప్డేట్ చూసుకుంటే అది అంత పెద్ద ప్రాబ్లం కాదని తెలుస్తుంది. ఎస్ఆర్హెచ్కి ఇంకో లక్ ఏంటంటే తమ నెక్స్ట్ మ్యాచ్ అయిన ఎల్ఎస్జీతో కూడా హైదరాబాద్లోనే ఉంది. సో రెస్ట్ తీసుకొని కూడా మంచి సమయం దొరుకుతుంది. అందువల్ల నెక్స్ట్ మ్యాచ్కి చాలా మంచి ప్రిపరేషన్ ఉంటుంది ఇషాన్ కిషన్కి. ఇంకా నెక్స్ట్ పర్సన్ షమి పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ వేశారు. క్యాచ్ పెట్టే ప్రయత్నంలో బాల్ వచ్చి తన చెయ్యికి తగిలింది. అదృష్టం ఏమిటంటే ఆ బాల్ బౌలింగ్ హ్యాండ్కి కాకుండా మరొక హ్యాండ్కి తగిలింది. తన కోటాని పూర్తిగా వేయలేదు. వేసే అవకాశం కూడా రాలేదు. అది కూడా అంత పెద్ద ఇంజురీ కాదని తెలుస్తుంది. ఇంకా చివరిగా మన ప్యాట్ కమిన్స్ అయితే ఫుల్ ఫిట్గా ఉన్నాడు, కానీ ఇంజురీతో కంబ్యాక్ అవుతున్నాడు. అందువలన ఫస్ట్ మ్యాచ్లో అంత పెద్ద రన్స్కి వెళ్ళాడు. తన ఒక గ్రేట్ బౌలర్. సో తనకి ఎలా కంబ్యాక్ ఇవ్వాలో తనకి తెలుసు. నెక్స్ట్ మ్యాచ్లో చాలా ఇంప్రూవ్మెంట్తో వస్తాడని అందరం నమ్ముతున్నాం. ఇవి ఎస్ఆర్హెచ్ యొక్క ఇంజురీ అప్డేట్స్. ఎస్ఆర్హెచ్ గురించి ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.